కొత్త ప్రభుత్వం వచ్చినాక ప్రభుత్వం తీరు సార్ల జోరు మారుతుందనుకుంటే మళ్ళా గదే పరిస్థితి ఏర్పడింది. ఎన్నిసార్లు చెప్పినా వినరు కావచ్చు ఈ ప్రభుత్వం. ఒక్కోసారి సార్లు సభలు పెట్టుకొని మాట్లాడుతుంటే కూడా కరెంటు పోగొట్టే ఎట్లా సార్ గిట్లా అయితే అటు ఊర్లలో ఇటు రైతులు ఇటు పట్టణంలో జనాలు కరెంటు పోతే చాలా ఇబ్బందులు పడుతున్నారు. కాకపోతే ఇప్పుడైతే కరెంటు లేకుండా హాస్పిటల్లో ఉన్న పేషెంట్లు కూడా చాలా రకాలైన ఇబ్బందులు పడుతున్నారట. అవునులా, కావాలంటే మీరే చూడండి ఒకసారి. ఈ కరెంట్ కష్టాలు చల్లగుండా ఎక్కడ చూసినా ఎటు చూసినా పల్లెటూరు గాని పట్టణం గాని కరెంట్ అయితే ఎప్పుడు పడితే అప్పుడు పోతుంది. వల్ల ఆ కరెంట్ కి అయితే అద్దు అదుపు లేకుండా ఉంటలేదు. రాత్రి తెలియదు పగలు తెలియదు, ఎట్లా పడితే అట్లనే పోతుంది. మొన్నటికి మొన్న అయితే బాయిల దగ్గర రైతన్నలకైతే కరెంటు కోసం మస్తు గోసలు పడ్డారు. ఊర్లో జనాలు అయితే కరెంట్ లేక నీళ్ళే రాలేదు. ఒక్కొక్కరికి గట్లుంటది. ఇప్పుడు కూడా కరెంటు కష్టాలట. అయితే ఇప్పుడు ఈ కష్టాలు విద్యార్థులకు గట్లనే బడిపద్దులకు పేపర్లు దిద్దే సార్లకు కూడా ఈ కరెంట్ తోటి చాలా ఇబ్బందులు అవుతున్నాయంట. అయితే ఆదిలాబాద్ జిల్లాలో పాలిటెక్నిక్ డిప్లొమా కోర్సుల ప్రవేశాల కోసం సంజయ్ గాంధీ ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలల కౌన్సిలింగ్ ప్రక్రియ జరుగుతుంది. కరెంటు లేదంట. ఈ కరెంటు లేకునేమా అని అక్కడ ఉన్న సార్లు అందరు చీకట్లనే కౌన్సిలింగ్ చేసిర్రంట. పాపం అక్కడ ఉన్న విద్యార్థులు అయితే చాలా ఇబ్బందులు పడ్డారంట కరెంటు ఊరితోటి. కరెంటు పొద్దుగాల పోయిందంటే అప్పటి నుంచి పొల్లగాలు ఉడకబోతకు ఫ్యాన్లు లేకపోవడంతో మస్తు ఉక్కిరిబిక్కిరి అయిండ్రు పిల్లగాళ్ళు అందరూ. పాపం చూసిర్రా, కౌన్సిలింగ్ అని పిలిచి కరెంటు లేకపోతే సార్లు కూడా చీకట్లనే పొల్లగాళ్ళు అందరినీ కౌన్సిలింగ్ చేసిర్రంట. ఎంతటి దుస్థితో చూసి రానుల్లా మన తెలంగాణలో ఎప్పుడు బాగుపడుతుందో ఏమో, ఎప్పుడు ఈ కరెంటు తిప్పలు పోతాయో అని అనుకుంటుండ్రు.